ప్రైజ్ ద లాట్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వాక్యం. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారు తన మొదటి ప్రసంగములో, కొండ మీద ప్రసంగములో తన చుట్టూ చేరినటువంటి జనసమూహమును, అక్కడ ఉన్నటువంటి తన శిష్యులను ఉద్దేశించి ఆయన అనేక విషయాలు వారికి బోధిస్తూ, కొన్ని విషయాలు ఇప్పుడు సమాజముగా కూడినటువంటి మనుషులకు ఆయన తెలియజేసినట్లుగా మనం చూడగలం. ఎప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము దయచేస్తాడు అని అంటే, దేవుడు కొన్ని విషయాలు వారికి తెలియచేశారు. మనుషులు మరొక వ్యక్తికి కనబడాలని మనిషి యొక్క స్వభావమును గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. మన క్రియలు పైకి భక్తి గలవై ఉంటున్నాయి. ఈ రోజున మనం చూసినట్లయితే పైకి భక్తి గలవారిగా కనబడుతూ లోపల వారు భక్తి లేని వారిగా బ్రతుకుచూ ఉన్నారు. భక్తిని పైకి కనపడేటట్లుగా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే విపరీతమైనటువంటి పోకడలకు పోతూ ఉన్నారు. దేవుడు అట్లాంటి మనుషులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవుడు మనకు ప్రభువై ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు మనలను రక్షించుకున్నాడు. ఎలాగునంటే ఆయన తన సొంత రక్తమును ధారపోసి మనలను కొన్నాడంటండి. కాబట్టి మన క్రియలు భౌతికంగా ఎలా ఉంటున్నాయి? శారీరకంగా, భౌతికంగా మనం ఏ రీతిగా మన క్రియలు మనము చేస్తూ ఉన్నాము? దేవుడు మనుషులకు చెబుతూ ఉన్నాడు కదా. 6వ అధ్యాయము మొదటి మాటలో, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు వారు చేసేటువంటి నీతి కార్యాలు వాళ్ళు రహస్యంగా చూస్తున్నటువంటి తండ్రికి కాకుండా మనుషులకు కనబడవలనని పైరూపము చేత ఆర్భాటము చేస్తూ వారి ఎదుట నీతి కార్యాలు చేస్తూ ఉన్నారట. నీవు నీతిమంతుడివా కాదా అని తీర్పు తీర్చేది ఎవరండి? దేవుడు ఒక్కడే కదా. మనుషులు ఏమి చేయగలరు? కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నీ నీతి కార్యము నా ఎదుట శుద్ధముగా ఉండనీయుడి అంటున్నాడు దేవుడు. మనుషులకు కనబడాలనని వారి ఎదుట నీవు నీతి కార్యం చేసినట్లయితే నీకేమి ఫలము కలుగుతుంది? అట్లయితే రహస్యముగా నిన్ను చూస్తున్నటువంటి నీ తండ్రి నీకు ఫలము దయచేస్తాడా? దయచేయడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కొంతమంది ఈ రీతిగా మనం ఈ లోకంలో చూస్తూ ఉంటామండి. వారి నీతి కార్యములు మనుషులకు కనబడవలనని ఆర్భాటం చేస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారో తెలుసా? వారు ఏదైనా ఒక మనుషులకు ధర్మం చేయాలనుకున్నప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా? మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు ఏ రీతిగా అయితే సమాజంలోనూ సంత వీధులలోనూ చేయులాగున వారు పెద్ద పెద్ద శబ్దములు చేస్తూ, మేము ధర్మకార్యం చేస్తున్నాం, మేము ఎవ్వరూ చేయనటువంటి కార్యం చేస్తున్నాం, ఇదిగో చూడండి ఓహో అంటూ తమ ముందర బోరవదించుకుంటూ పెద్ద శబ్దములు చేస్తూ వారి ధర్మకార్యాలు చేస్తారంటండి. దేవుడు అంటున్నాడు కదా, నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయలాగున నీ ముందర బోర ఓదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి అలాంటి హృదయం కలిగినటువంటి వారు, వేషధారణతో కూడినటువంటి ఆ మనుష్యులు ఇతర మనుష్యుల వలన ఘనత పొందవలనని ఆశపడతారంటండి. కాబట్టి రక్షింపబడినటువంటి క్రైస్తవుడు ఎవరు కూడా ఈ రీతిగా ప్రవర్తించరండి.
కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనుషుల యొక్క సమస్త సమస్త కార్యములను ఆయన ఎరిగి ఉన్నాడండి. ఆయన రహస్యమందు మన యొక్క క్రియలన్నిటిని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇవ్వాలి అంటే వేషధారణతో కూడినటువంటి నీ ధర్మము బయటికి కనబడకూడదు. దేవుడు ఖండితంగా చెప్పాడు కదా, మనము ధర్మము చేసిన, మనము ఎవరికైనా సహాయం చేసిన, ఎవరికైనా మన యొక్క నీతి కార్యములను కనపరిచిన ఎలా చేయాలంటున్నాడో తెలుసండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం ధర్మం చేసినప్పుడు మన కుడి చేతితో ఏమిస్తున్నామో మన ఎడమ చేతికి కూడా తెలియకూడదంటండి. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే ఎంతమంది ఈ రీతిగా ఉంటున్నారండి? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన బ్రతికించే జీవపు మాటలను విన్నటువంటి వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడిచ్చినటువంటి కట్టడలను పాటించకుండా, ధర్మశాస్త్ర ప్రకారము జీవించకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా అయితే ఈ లోకంలో మాదిరిని చూపి వెళ్ళారో అలాంటి మాదిరికరమైన జీవితమును జీవించకుండా ఈ రోజున మనుష్యులైనటువంటి వారు మనుషులకు కనబడవలనని వారి నీతి కార్యములు చేయుటకు పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనము నీతి కార్యము జరిగించిన, మనము ధర్మము చేసిన మనుషుల వలన ఘనత మనకు వచ్చిందే అనుకోండి, అది నిన్ను పరలోక రాజ్యం చేర్చదండి. ఆ ఘనత నీకు ఎందుకు ఉపయోగపడదు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడు, నీవు భూమి మీద ఉన్నప్పుడు నిన్ను గనుడుగా ఎంచుతారేమో, కానీ దేవుని దృష్టిలో నీవు అల్పుడుగా మారుతావు. కాబట్టి ఆలోచన చేయి. నీవు ధర్మం చేసినప్పుడు నీవు కుడి చేతితో చేసినది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదంటండి. అంటే మన ధర్మము, మన ధర్మ కార్యాలు, మన క్రియలు ఆ రీతిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగుననే కొంతమంది ప్రార్థన చేస్తారండి. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు మనుషులకు కనబడాలని వారు సమాజ మందిరంలోను, సంత వీధులలోను, మూలలలోను నిలిచి బిగ్గరగా ప్రార్థన చేయడం వారికి ఇష్టం. అంటే వీరి ఉద్దేశం ఏమిటి? నేను ప్రార్థనాపరుని అని మనుషులకు కనబడవలనని బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అది కూడా దేవునికి ఇష్టం లేదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనము మనుషులకు కనబడవలనని, లేదా మన భక్తిని మనము బయట వ్యక్తపరుచుకుంటున్నామా? అలాగున చేయవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వారు తమ ఫలము పొంది ఉన్నారని చెప్తూ ఉన్నాడు. రహస్యమందు చూచుచున్నటువంటి తండ్రి మనకు ప్రతిఫలము ఇవ్వాలి అంటే మనం ప్రార్థన ఎలా చేయాలో దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనము ప్రార్థన చేయాలి అంటే దేవుడు చెప్పాడు కదా, మనుషులకు కనబడవలనని ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయకూడదండి. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసి దేవుని నామాన్ని మనం ఉచ్చరించకూడదు. దేవుని నామము పరిశుద్ధమైనది, దేవుని నామము పవిత్రమైనది. అలాంటి పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించినట్లయితే మనము మనుషుల వలన ఘనత వస్తుందని అనుకుంటామే కానీ దేవునికి అవమానం తెచ్చిన వారిగా మారుతాం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ఒకవేళ నీకు ప్రార్థన చేయాలనిపించినప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలో తెలుసా? నీవేం చేయాలంటే నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన రహస్యమందు చూస్తూ ఉన్నాడు, మన క్రియలను గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆ రహస్యము అందున్నటువంటి తండ్రి యొద్ద నీవు నీ తలుపు వేసుకుని ఆ రహస్యమందు చూచుచున్నటువంటి నీ తండ్రికి నీవు ప్రార్థన చేస్తావో, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమును దయచేస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీవు ప్రార్థన చేస్తున్నావు, దినమునకు 1 సారో 2 సార్లో, లేదా ఇంకా
నువ్వు ప్రార్థనాపరుడు అయితే 3 సార్లు చేస్తున్నావు అనుకోండి. నీవు చేస్తున్న ప్రార్థన ఎలా చేస్తున్నావు? మనుషులకు కనబడాలనన్నా, లేదా నీకు నీవే భక్తిపరుడినని అనుకుంటూ నీవు ప్రార్థనలో గడుపుతున్నావా? అలాంటి ప్రార్థన వలన రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రి దానిని యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది నీకు తెలుస్తుందా? నీవు ప్రార్థన చేస్తున్నావే గానీ నీకు ప్రతిఫలం వస్తుందా? ఎప్పుడైనా ఆలోచించావా? కాబట్టి ఈ రోజున నీవు ఆలోచన చెయ్యి. నీవు ప్రార్థన చేయనప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేయాలో దేవుడు స్పష్టంగా తన వాక్యములో మనకు సెలవిచ్చాడు. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు వేషధారణ కనపడకుండా, మన క్రియలు కేవలము మనుష్యులకు కనబడవలనని కాకుండా రహస్యమున్నటువంటి మన తండ్రికి కనబడినట్లుగా మనం ప్రార్థన చేసే విధానాన్ని నేర్చుకుందాం. ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన మాటలు వచింపకూడదండి. మనము రహస్యమందు ఉన్నటువంటి తండ్రి వద్దకు వెళ్ళి మన యొక్క ప్రార్థన మనవిని స్పష్టంగా ఆయనకి తెలియచేయాలి. అంతేకాని మనము రహస్యమందున్న తండ్రి వద్దకు చేరి వ్యర్థమైన మాటలు వచించినట్లయితే ఆయన వాటిని కూడా వింటాడు కదా. ఇదేమిటి ఇలా ప్రార్థన చేస్తున్నాడేంటి, నా దగ్గరికి వచ్చినటువంటి మారు మనసు పొందినటువంటి ఈ బిడ్డ ఎందుకు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు, తనకు ప్రార్థన చేయటం రావటం లేదంటే అని ఆయన మన మీద జాలి పడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు మనం ఏం చేయాలంటే అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపకూడదండి. అన్యజనులు అంటే దేవుని ఎరిగినటువంటి వారు. దేవునిని ఎరిగినటువంటి వారికి ఎలా ప్రార్థించాలో వారికి తెలియదండి. దేవునిని ఎరిగినటువంటి వారే వారి ధర్మకార్యాలు మనుషులకు కనబడాలని వారు సంత వీధులలోనూ సమాజ మందిరంలోనూ వారి ధర్మకార్యాలు చేస్తారు. వారి ప్రార్థనలను వినిపిస్తారు. వారి ప్రార్థనలు చేయాలన్నా, వారి ధర్మకార్యాలు వారు చేయాలన్నా వారేం చేస్తారట, జనులందరికీ కనబడవలనని పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆర్భాటముగా వారు చేస్తారు. కాబట్టి అన్ని జనులకు ఏ రీతిగా ప్రార్థన చేయాలో వారికి తెలియదు. కానీ దేవునిని ఎరిగినటువంటి నీవు, క్రైస్తవుడవు అని పిలువబడుతున్నటువంటి నీకు ఆ కార్యములు ఎలా చేయాలో దేవుడు చెప్పాడు కదా. అలాంటి కార్యాలు నీవు అన్యజనుని వలె చేస్తే దేవుడు ఎలా నీకు ప్రతిఫలం ఇస్తాడండి? ఆయన రహస్యమందు చూస్తూ ఉన్నాడు కదా, నీ క్రియలను గమనిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనం ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు మనం వచింపకూడదండి. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలస్తారటండి. అన్యజనులు ఏమనుకుంటారంటో తెలుసండి, విస్తరించి ఎక్కువగా ప్రార్థన చేస్తే ఎక్కువ ఫలాలు మనకు వస్తాయని చెప్పి మాట్లాడలేనటువంటి, ఏ విధమైనటువంటి ప్రతిఫలము ఇయ్యనటువంటి వాటి వద్ద వారు ఉచ్చరిస్తూ ఉంటారంటండి. అంటే వారి ప్రార్థన బిగ్గరగా అందరికీ వినపడేటట్లుగా వారు చేస్తూ ఉంటారు. అలాగున నీవు ప్రార్థన చేయకూడదు. దేవుడు చెప్పాడు ఖండితంగా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యముందున నీ తండ్రికి వినబడినట్లు మాత్రమే ప్రార్థన చేయాలి. కాబట్టి వేషధారణతో కూడిన ప్రార్థన ఈరోజు దేవుడు నీలో నుండి తీసివేయమని చెప్తా ఉన్నాడు. అప్పుడే ఆయన నీకు ప్రతిఫలమును దయచేస్తానంటున్నాడు. కాబట్టి మీ తండ్రిని అడుగక మునిపే మనము రక్షింపబడినటువంటి మనము ఏది అడిగినా అది మన తండ్రికి తెలుసు అని మనము ప్రార్థన చేయాలి. ఆయన అడగండి మీకు ఇస్తాను, అడిగితే మీకు ఇస్తానన్న దేవుడిని మనం అడగాలి. ప్రార్థన చేయకూడదని ఇక్కడ భావం కాదండి. వేషధారణతో కూడినటువంటి ప్రార్థన అనేటువంటిది మనలో ఉండకూడదు. అలాగున ఎవరు చేస్తారు అంటే దేవునిని ఎరిగినటువంటి వారు చేస్తారు. కాబట్టి దేవుడు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా, నీవు వేషధారణతో మనుష్యులకు కనబడాలని కాక నీ క్రియలు దేవునిని ఎరిగినటువంటి వారి క్రియలకు వేరుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా మాట అర్థమైందండి? మన క్రియలు దేవునిని ఎరిగినటువంటి మనుష్యుల క్రియలు దేవునిని ఎరగనటువంటి వారి క్రియలకు వేరుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన ప్రవర్తన, మన క్రియలు స్పష్టముగా ఆయన
వేరుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ క్రైస్తవుడివి అనబడిన నీవు, దేవునిలో రక్షణ పొందుకున్నటువంటి నీవు ప్రార్థన చేయటం రాలేదనుకోండి, ఆయన ఎలాగున ప్రార్థించాలో ఆయన 6వ అధ్యాయము 9వ వాక్యములో మనకు ఆయన తెలియచేశారు. ఒకవేళ నీకు ప్రార్థన చేయటం రావట్లేదా, ఎలాగున ప్రార్థన చేయమని ఆయన తన శిష్యులకు అక్కడ ఉన్నటువంటి సమాజమునకు ఆయన తెలియచేశారు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని దేవుడు ఏ రీతిగా ప్రార్థన ఎలా చేయాలో ఆయన పరలోకమందున్న తండ్రికి వినబడినట్లుగా ఈ చిన్న ప్రార్థన చేయమని దేవుడు సెలవిచ్చాడండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీవు ఏ రీతిగా ఈ రోజున నీవు నీ ప్రార్థన విన్నపాలని రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నీవు పంపుచూ ఉన్నావు. ఆయన నీ క్రియలను ఎరిగి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మన క్రియలు, మన నీతి కార్యాలు, మన ధర్మ కార్యాలు, మన ప్రార్థన విన్నపాలు ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అంటే, అన్యజనుల వలె వేషధారణతో కూడినవిగా ఉండకూడదు అని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, మనము చేసేటువంటి మన క్రియలు కేవలము రహస్యముందున్నటువంటి మన తండ్రి వాటిని చూస్తూ ఉన్నాడని మనం చేయాలి. కాబట్టి మనుషులకు కనబడాలని కాక, మన ధర్మకార్యాలు మనుషుల వలన ఘనత రావాలని కాక, మన ప్రార్థన విన్నపాలు మనకు ఏదో తెస్తాయని ఆశపడుతూ చేయటం కాక, రహస్యమున్నటువంటి మన తండ్రికి మాత్రమే వినబడినట్లుగా మనం చేసేటువంటి కార్యము మన కుడి చేతితో చేస్తే ఎడమ చేతి కూడా తెలియనటువంటి విధముగా మనం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి నీతి కార్యాలు, మనం చేసేటువంటి ధర్మ కార్యాలు ఈరోజు ఏ రీతిగా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయి. దేవుడు తన వాక్యములో వ్రాయించిన ప్రతి మాట సత్యమండి. కాబట్టి ఈరోజే ఒకవేళ మనలో అన్యజనుల యొక్క ఈ క్రియలు, వేషధారణతో కూడినటువంటి మనుషుల యొక్క క్రియలు మనలో ఉన్నవా? ఒకవేళ ఉంటే వాటిని ఈరోజే తీసివేయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి నిర్ణయము నీలో ఉంటే గనక, అలాంటి వేషధారణతో కూడినటువంటి క్రియలు నీలో ఉంటే గనక ఈరోజే నీవు వాటిని విడిచిపెట్టమని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలా విడిచిపెట్టినట్లయితే దేవునికి చిన్న ప్రార్థన చేయి. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఇదిగో ఈ లోకంలో మేము బ్రతుకుచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, జీవపు డంబములతో మేము బ్రతుకుచ్చు ఉన్నాము నాయన. మా క్రియలు ప్రజలకు కనబడవలనని, మనుష్యుల వలన ఘనత పొందవలనని ఉంటున్నాయి నాయన. అలాంటి అవిశ్వాసముతో కూడినటువంటి క్రియలు, వ్యర్థమైన వేషధారణతో కూడినటువంటి క్రియలు ఈ రోజునే మాలో నుండి తీసివేయాలని మేము ఆశపడుతూ ఉన్నాము. మాలో ఉన్నటువంటి ఈ వేషధారణతో కూడినటువంటి క్రియలు, వేషధారణతో కూడినటువంటి మా యొక్క నీతి కార్యములు, వీటన్నిటిని విడిచిపెట్టి నీతిమంతుడు అయిన నీ యందు నిలిచి ఉండి, మీరు చెప్పిన రీతిగా నాయన, మీ ఆజ్ఞల ప్రకారము, మీ నియమ నిబంధనల ప్రకారము మేము జీవించుటకు ఆశపడుతూ ఉన్నాము. మాలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని అన్నిటినీ తీసివేసి, అయా నీవు సెలవిచ్చినట్లుగా పరలోకమందున్నటువంటి నీ నామానికి అయా మేము ఘనత తెచ్చేవారిగా బ్రతకడానికి ఆశపడుతూ ఉన్నాము. తండ్రి, ఈ రోజున ఎందరైతే నాయన అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో, వ్యర్థముగా ఇంతవరకు నాయన నీకు వారి ప్రార్థనా విన్నపాలను తెలియచేశారో, అట్టి వారందరినీ మీరు దృష్టించమని అడుగుచు ఉన్నాను. వారి ఆత్మలను రక్షించండి నాయన. ప్రార్థించటం వాడికి రావటం లేదేమో,
ఆయన మీరు తెలియచేశారు. ఎలా ప్రార్థనలు చేయాలో నేర్పించారు నాయన. కాబట్టి మేము అడగక మునుపే వాటిని మీరు ఎరిగి ఉన్నారని సెలవిచ్చారు నాయన. కాబట్టి ఈ రోజున నాయన ఎంతమందైతే నాయన వారికి కావాల్సిన దానిని ఈ రోజునే వారు పొందుకోవటానికి అడుగుతూ ఉన్నారో వారందరి మీద మీ కనుదృష్టి ఉంచి, వారు చేయు ప్రార్థనల మీద మీ కనుదృష్టి ఉంచి, రహస్యమందు చూస్తున్నటువంటి మా తండ్రి వారికి మీరు ప్రతిఫలమును దయచేస్తూ ఉన్నారని నమ్మొచ్చు. అయ్యా ఇదిగో తండ్రి నీ నామం ఎరిగిన వారు ఇదిగో తండ్రి ఈ రోజున నాయన నీ పాదాల చెంత చేరి అడుగుతున్నారు నాయన. అయ్యో ఇంతకాలం వ్యర్థముగా మా జీవితాన్ని వెళ్ళబుచ్చాం, వ్యర్థమైన కార్యాల చేత మమ్మలను మేము మోసపుచ్చుకున్నామని వారు అయా వారు పశ్చాత్తాప పడుతున్నారు నాయన. అలాంటి వారందరినీ మీరు మీ చేతులకు అప్పగించుతూ ఉన్నాను. అయ్యా ఇదిగో తండ్రి వారిలో ఇంతవరకు జరగని ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యములను వారిలో నమ్మిక పుట్టించట ద్వారా మీరు చేయమని, ఈరోజు మాకు కావలసిన ఆశీర్వాదాలు నిండారుగా మీరు మాకు దయచేయమని, ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మా ప్రయాణాలలోనూ పనులలోనూ విజయమును అనుగ్రహించి నీవే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.